తెలుసుకోవాలి కదా, విచారణ నివేదిక ఏమొస్తుందో అది కూడా తెలుసుకోవాలి కదా. సో నివేదిక వచ్చిన తర్వాత పోవడంలో అర్థం ఉంది. ఒక్క నిమిషం, రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రామూర్తి గారు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నివేదిక వచ్చింది, ఇక మీరు అయిపోయింది, అడ్డంగా దొరికిపోయారు, ఇప్పుడు కప్పిపుచ్చుకునేటువంటి తప్పించుకునేటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఏదైతే నీళ్ల గోసకు అదేవిధంగా కన్నీల గోసకు కారణమైన పార్టీ ఈరోజు ఏదైతే పరిపాలన ఉన్నదో అనాదిగా మనం చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు పినాకి చంద్ర ఘోష్ ఏదైతే ఈ కమిషన్ ఏర్పరిచే ముందు ఆయన పేరు, ఇప్పుడు దాదాపు ఎందుకంటే పీసీ ఘోష్ కాస్త అయితే ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీగా మారిపోయింది. క్లియర్, ఎందుకంటే ప్రజల దృష్టిలో మీరు వాస్తవంగా ఈయన ఎక్స్పీరియన్స్ కానీ ఈయన కథ కానీ మొత్తం గోదావరిలో కలిసింది. ఎందుకంటే ఒక సిన్సియర్ ఆఫీసర్ అని వీళ్ళు పదే చెప్తున్నారు. నేను ఎందుకంటే ఇక్కడ పినాకి చంద్ర ఘోష్ ఎక్కడ పనిచేసిండు, ఆయన ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం పనిచేసిండు, అందుకే చంద్రబాబు మూలాలని. అదేవిధంగా ఏదైతే మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చేతులకు వెళ్ళిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనం ఏ రాష్ట్రమైనా కూడా ఏదన్నా ప్రమాదం జరిగితే నీళ్ల మీద ఏదైతే ప్రాజెక్టుల మీద పిలిస్తే రావాలి, ఏదైతే సిడబ్ల్యూసి పిలవక ముందే ఏదైతే హుటాహుటిన ఏదైతే పోలవరం ఏదైతే పూర్తి కారణం ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద మేసిర్ అనుకుందాం, ఓపెన్గా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే పోలవరం కట్టిన ఏదైతే పెద్ద మనిషి అదేవిధంగా పెద్ద మేస్త్రి ఏదైతే చంద్రశేఖర్ ఏదైతే అయ్యర్ ఉన్నారో ఆయనే డైరెక్ట్ వెంటనే ఆడికి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం అంటే అది కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలన్న వ్యక్తులు. ఈ ఇద్దరు కూడా తెలంగాణ మూలాలు కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధం ఉన్న వ్యక్తులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధం ఉన్న విషయం పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఎన్నికల విషయంలో వీళ్ళు రాజకీయం చేసిళ్ళు ఏదైతే దాని మీద అన్నది క్లియర్. ఎందుకంటే వీళ్ళు ఎవరికి తెలియదండి, డిబేట్లో ఉన్న వాళ్ళు చాలా మందికి కూడా తెలియదు. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర అంబట్పల్లి అనే విలేజ్ ఉంటుంది, నాకు 20 సంవత్సరాలు ఆ ఊరితో పరిచయాలని, ఆ ఊరికి అందరం కలిసి వెళ్దాం, అక్కడ ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది అన్నది కూడా వాళ్ళు ప్రజలకు క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే పెద్ద సౌండ్ రావడం జరిగింది, ఆ సౌండ్ రావడం వల్ల పిల్లలు గుంగినాయి ఏం గుంగినాయి అని కూడా తెలియదు వాళ్ళకు. వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వం దీని మీద లోతైన అధ్యయనం చేయాలని ఏదైతే ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ ఒక కాఫర్ బ్లడ్ డ్యామ్ నిర్మించుకోవచ్చు, లేకపోతే 7th బ్లాక్ ను పూర్తిగా నిర్మించుకోవచ్చు అని కూడా చెప్పిన తర్వాత కూడా దీని మీద రాజకీయం చేసుకుంటా నేను కొన్ని విషయాలు చెప్తా. పోలవరం పొల్లు కొట్టుకపోయింది, చాలా సార్లు కొట్టుకపోయింది, అదే విధంగా ఏదైతే ఆ గేట్లు కూడా కొట్టుకపోయినా కూడా చూద్దాం. అక్కడ రాజకీయం చేయట్లేదే మరి, అక్కడ ప్రజలు అక్కడ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కదా, అక్కడ ఒకరి మీద ఒకరు నెట్టేసుకోవట్లేదే. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నీళ్లు రావాలని ఎన్నిసార్లు గుంగిపోయినా ఎన్నిసార్లు కొట్టుకపోయినా దాన్ని పునర్నిర్మించుకుంటున్నారు, ఏదైతే ఆ నష్టాన్ని కూడా భరించుకుంటున్నారు. ఎంత అండి ఇప్పుడు మేడిగడ్డది ఎంత అండి, 4,600 కోట్లు. 4,600 కోట్లల్లో 1,00,00,000 కోట్లు తినాలన్న దుర్మార్గులు ప్రచారం వల్ల వాళ్ళకి లాభం జరిగింది. ఈరోజు లాభం జరిగింది కానీ తెలంగాణ ప్రజలు నీళ్ళు అందాలి కదా, నీళ్ళు అందించకుండా ఏదైతే బనకచెర్లకు ఏదైతే పట్టపగలు తీసుకునే నిర్ణయమే, అర్ధరాత్రి కమిషన్ నివేదికలో వచ్చింది ఏంటంటే కేసీఆర్ కొంతమంది కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడం కోసమే దీన్ని ఆగమేఘాల మీద హరిబరిగా కట్టడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ లాభపడ్డారు. దానికి ఎగ్జాంపుల్ 100 కోట్ల రూపాయల నగదు దొరికినటువంటి ఈఎన్సీలు కూడా వార్తల్లోకి వచ్చాయి. ఈఎన్సీలు కానీ మొత్తం ఈ రోజు డబ్బులు సంపాదించినాయి కాదండి, వాళ్ళు అవినీతి డబ్బులు అన్నది వాళ్ళు కొన్ని ఏళ్ల నుంచి సంపాదించిన డబ్బులే ఉంటాయి. ఎవరు కూడా అవినీతి అధికారులు దొరికిన అది ఓన్లీ కాళేశ్వరం డబ్బులే అని మాత్రం అనకండి. ఎందుకంటే చెప్తా వినండి, ఎందుకంటే ఏదైతే ఆర్ఈసీ కంపెనీ ఏదైతే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే కార్పొరేషన్ నుంచి మేము కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 94,000 కోట్లు అప్పు తీసుకోవడం జరిగింది. అది అయితే కాళేశ్వరం ఏదైతే కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బును ఏదైతే వీళ్ళకు ఏదైతే ఎల్ఎన్టీ కానీ మెగా కంపెనీ కూడా ఇచ్చినాం, ఆ ఎల్ఎన్టీ కానీ మెగా కంపెనీ కూడా ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు బీజేపీ ఉన్న ప్రభుత్వాలు అదే కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళతో పనులు కొనసాగిస్తున్నాయి. అదే విధంగా మేడిగడ్డలో క్వాలిటీ తగ్గిందంటే ప్రభుత్వానికి బహిరంగ లెటర్ రాసిలు వాళ్ళు ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ లేదు, ఇందులో మేము 100% కూడా ఇందులో మేము అవినీతికి కానీ అదే విధంగా ఏదైతే క్వాలిటీ కంట్రోల్కి కానీ మొత్తం కంప్లీట్ గా తీసుకున్నాం అంతే తప్ప కానీ అవినీతి ఏ పార్టీ అవినీతి జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము 94,000 కోట్లలో ఒకవేళ వాళ్ళకి ఇస్తే తిరిగి 6,000 కోట్లు వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి, కానీ ఇక్కడ ఆ రకంగా ఎంక్వైరీ జరగలేదు. నేనేమంటున్నా అంటే రేపటికి వాయిదా వేసింది కోర్టు, ఏం జరిగింది అన్నది మమ్మల్ని కూడా మా ఎందుకంటే వాళ్ళ తరఫు నుంచి ఏదైతే కమిషన్ నుంచి నిరంజన్ రెడ్డి అదే మా తరఫు నుంచి సుందరం గారు ఏదైతే వాదోపవాదాలు వినిపించుకున్న తర్వాత కోర్టు కూడా విన్నది, కొన్ని క్లారిటీ కూడా అడిగింది. అడిగితే కూడా ఏదైతే అడ్వకేట్ జనరల్ కూడా నీళ్లు మెదిపి అదే విధంగా ఈ రోజు మీకు 4 గంటల వరకు సమయం ఇస్తున్నాం, 4 గంటలకు మీరు ఏదైతే తేల్చి చెప్పండి ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో పెడతా పెట్టదా అంటే కూడా ఆయన దగ్గర కూడా క్లారిటీ లేదు, అడిగి చెప్తా అంటే వాళ్ళని అడుగుతారండి. అంటే కుట్రపూరితంగా ఒక రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ అధినేత మీద అదేవిధంగా హరీష్ రావు మీద ఇంకోటి
ఎందుకంటే ఏదైతే 16 నెలలుగా మిత్రుడు అన్నాడు, కాంగ్రెస్ మిత్రుడు 16 నెలలుగా ఈ విచారణ కొనసాగింది అంటారు. ఓకే, 2 నెలల కింద ఏం జరిగిందండి? 2 నెలల కింద అన్ని ప్రధాన పత్రికలు మనం ఐ న్యూస్ టేబుల్ మీద పెట్టుకుందాం. కంప్లీట్ గా కాళేశ్వరం విచారణ అయిపోయింది. ఎవరిని కూడా విచారించవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, అదే విధంగా ఈటల రాజేందర్ గారిని ఎవరిని విచారించిన అవసరం లేదు. మేము ఫైనల్ రిపోర్ట్ ఇస్తున్నట్టు అర్ధరాత్రి కుట్రపూరితంగా తెల్లారి మళ్ళీ పేపర్లు ఏం పడుతుందండి? లేదు మళ్ళీ 2 నెలలు వీళ్ళని పొడిగిస్తున్నామని ఇలాంటి కుట్రలు చేసి ఏదైతే తెలంగాణను, అదేవిధంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను, అదేవిధంగా నువ్వు కట్టు 2 పిల్లలకి ఎంత అవుతాయి? 2 పిల్లలు ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటున్నారు కదా, అదే గోదావరి మీద కదా. పోలవరం పొల్లు సార్లు కొట్టుకపోయినా వాళ్ళు మళ్ళీ కట్టుకుంటున్నారు, వాళ్ళు నీరు అందిస్తున్నారు. ఈ 2 పిల్లలు కట్టి నీకు ఏమైతుంది? 7th బ్లాక్ పునర్నిర్మించుకోవచ్చు కూడా. ఇమీడియట్ రిపేర్ అని చెప్పి మాట్లాడుతూ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.